అన్యాయాన్ని ఎదుర్కొని నిజాన్ని గెలిపించుకోవాలని నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలం ఎగవ గొట్టివీడు గ్రామం నాగన్నగుట్ట పాలనకి చెందిన మాజీ ఎంపీటీసీ సర్పంచ్ ప్రభాకర్ నాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. వారికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున చేరుకుని స్వాగతం పలికారు. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు మనోవేదనతో ప్రభాకర్ నాయుడు సతీమణి రెడ్డెమ్మ మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని పరామర్శించి తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా మీ కుటుంబానికి అండగా ఉంటుందంటూ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై నారా భువనేశ్వరి విరుచుకుపడ్డారు. గత 5 ఏళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. కక్ష సాధింపు చర్యలతోనే అనేక మందిని అక్రమ అరెస్టులకు గురిచేసి మానసిక క్షోభకు గురి చేశారన్నారు. మాకే అవసరం లేకుండా గుర్తుంచుకోవాలి. మనందరం ఈ 5 ఏళ్ళలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, బిడ్డలు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా ఎదుర్కొన్నారు. ఇంకా మిగిలేది మనకు 1.5 నెల, ఒక 60 రోజులు ఎదుర్కోండి. ఏం చేయలేరు, ధైర్యంగా ఎందుకంటారు? 43 ఏళ్ళు అయింది నాకు పెళ్ళి, 44 ఏళ్ళు. కృష్ణా జిల్లా 19 ఏళ్ళే. నేను పక్కా రాయలసీమే, మీతో పాటు నేను. నాకు పెద్ద ఆయన పౌరుషం కొంచెం ఎక్కువే ఉంది, అందుకే నాకు రాయలసీమ ఏం భయం లేదు. ఎందుకంటే చాలా మంది అన్నారు వెళ్ళొద్దని, కానీ మీరందరూ ఉన్నప్పుడు నాకేం అంటే ఒకే దానైనా నేను ఇంత ధైర్యంగా నేను ముందుకు వస్తున్నానంటే తెలుగుదేశం కార్యకర్తలు నాకెప్పుడు అండగా ఉంటారని నేను ఇట్లా ముందుకు వస్తున్నాను. అది చంద్రబాబు నాయుడు గారు ఏనాడు ఏ తప్పు చేయలేదు. ఇప్పుడు కూడా చూసారు, ఒక్క ఇప్పుడు కూడా నిరూపించలేకపోతాను. అది ఆయన నాయకత్వం. ఆయన చచ్చిన ప్రజల సొమ్ము అనేది తెలియదు. అది ఆ కుటుంబానికి కూడా శ్రేష్ అవ్వదు, మంచి జరగదు. మీరందరూ మన తెలుగుదేశం సైనికుల నాయకుడిని ముందుకు తీసుకెళ్దాం. తెలుగుదేశం పార్టీ జెండా పైకి అజెండాతో ముందుకు వెళ్ళిపోతాం. మీరందరూ భయపడకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించాలి ఈ యుద్ధానికి. ఎవరైనా బద్దకిస్తే కూడా అంటే కుదరదు. మీరు అవన్నీ మర్చిపోయి రూముల్లో కూర్చోటం కాదు, ముందుకొచ్చి ఓటేయండి. ఒక స్త్రీగా, ఒక భారత నారీగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. రూమ్ నుంచి
ఆంధ్రప్రదేశ్ అంటున్నాం. కోరేది మిమ్మల్ని అందరినీ. అందుకే కలిపి అన్యాయాన్ని ఎదుర్కొందాం, నిజం గెలిపిద్దాం.